హలో విద్యార్థుల కోరుతున్నాం. మా టీచర్ మాకు నేను ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ మీద డిగ్రీ చేస్తా ఉన్నప్పుడు నకులారెడ్డి అని చెప్పేసి మాకు ఒక ప్రొఫెసర్ ఉండేవాళ్ళు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉండడం వల్ల నేను ఎంఏ ఎంట్రన్స్ ఎకనామిక్సే రాశాను. ఈ స్కూల్ సక్సెస్ఫుల్ గా నడుపుతున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎమ్మెల్యే గారు వాసన్ రావు గారు పిల్లలకు ఉచిత పాఠ్య పుస్తకాలు సప్లై చేస్తారు. నెక్స్ట్ అమ్మా హేమాన్విత 6th క్లాస్ వచ్చేయమ్మా 6th క్లాస్ హేమాన్విత గెట్ రెడీ అమ్మా. నెక్స్ట్ రూపా అలేఖ్య, నెక్స్ట్ ఎన్ రూపా అలేఖ్య. తర్వాత దీక్షిత గారికి శ్రీనివాసులు నూతన కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన సందర్భంగా చంద్రమౌళి స్కూల్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కృష్ణవేణి గారి ఆధ్వర్యంలో పిల్లవాళ్ళకి స్కూల్ బ్యాగులు ఉచితంగా పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వము అధికారంలోకి రావడము, ఇక్కడ కడప నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థిగా నేను గెలవడము, అలాగనే మేము ఎలక్షన్లో చెప్పిన విధంగా కడప నియోజకవర్గ అభివృద్ధి, యువత అభివృద్ధి, మహిళల రక్షణ, అలాగనే విద్యార్థుల అభివృద్ధి కోసం పాటుపడతాము. తెలుగుదేశం ప్రభుత్వము ఎడ్యుకేషన్ మీద ఎంత ఏకాగ్రతగా పనిచేస్తుందో మీరు రాబో 5 సంవత్సరాల్లో చూస్తారు. అలాగనే కడప నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క స్కూల్ని విజిట్ చేస్తాము, అక్కడున్న సమస్యలను తెలియజేసుకుంటాము, అక్కడున్న సమస్యల పరిష్కార దిశగా ముందుకు పోతాము. అలాగనే స్కూల్లో పనిచేస్తున్న టీచర్లకి భరోసాగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తున్నాను. అలాగనే పాత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వము చేసిన విధంగా ప్రతి ఒక్క స్కూల్కి రంగులు కొట్టుకొనేసి వాళ్ళు ప్రతి ఒక్క చోట వాళ్ళ బొమ్మలు వేసుకునే విధంగా కాకుండా అసలు స్కూల్స్ ఎలా అభివృద్ధి చేయాలా, పిల్లల భవిష్యత్తు ఎలా ముందుకు పోవాలా, అలాగనే వాళ్ళల్లో నైపుణ్యాన్ని ఎలా పెంచాలనే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. అలాగనే పోయిన ప్రభుత్వంలో ఈ స్కూల్ ప్రోగ్రాంలో నాడు నేడు ప్రోగ్రాంలో ఏమైనా అవినీతి జరిగిందన్న దాని మీద కూడా ముందుకు పోవడం జరుగుతుంది. అక్కడ జరిగిన ఏదైనా అవినీతి జరిగితే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ని కూడా చెక్ చేసి
ఫర్దర్ ఈ స్కూల్స్ ఎలా డెవలప్ అవ్వాలా, వాటిని ఎలా ముందుకు తీసుకోవాలా, పిల్లలకు దగ్గరగా ఈ స్కూల్స్ ఎలా పనిచేయాలా, వాళ్ళ భవిష్యత్తు కోసం ఎలా పనిచేయాలనే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం పని కడప నియోజకవర్గంలో నేను కానీ పని చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను.